మన ప్రభువును రక్షకుడైన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తే, వాక్యాన్ని బాగా ఆలోచింపజేస్తే, మనము జ్ఞానముతో ఆలోచన చేస్తే ఈ వాక్యం అనేది ఒక మంచి మాటను మనకు తెలియజేస్తూ ఉంది. ఏమని? సమస్తమైన దుష్టత్వమును మానండి. ఏం చేయమంటుంది? మొదలుగా సమస్తమైన దుష్టత్వమును మానమంటుంది. మరి ఈరోజు దుష్టత్వంలో బ్రతుకుతున్నామా లేదా? ఖచ్చితంగా దుష్టత్వంలో బ్రతికేవారిగా ఉన్నాం. ఇంకేమంటుంది? సమస్తమైన కపటమును మానేయమంటుంది. ఏమనేమంటుందమ్మా? కపటమును మానేయమంటుంది. అంటే లోన్ ఒకటి పెట్టుకొని బయటకు ఒక విధంగా మాట్లాడే విధానాన్ని కూడా ఏం చేయమంటుంది? మానేయమని చెప్తూ ఉంది. ఇంకేమంటుంది? వేషధారణయు, అంటే వేషధారులుగా ఉన్నామా? ఈరోజు వేషధారులుగా ఉన్నామా? చాలా మంది వేషధారులుగానే బ్రతుకుతూ ఉన్నారు. చాలా మంది వేషధారులు అంటే ఏంటి అర్థం? వేషధారులు అంటే ఎలా ఉంటారు మీకు తెలుసో లేదో? ఓసరవెల్లి అంటారు అమ్మా. ఓసరవెల్లి ఏమని? దాని యొక్క స్వభావం ఏంటి? ఓసరవెల్లి స్వభావం ఏమీ లేదు. అది ఏ ప్రదేశంలోకి వెళ్తే ఆ ప్రదేశం యొక్క రంగులో కలిసిపోద్ది, దాని విధానంలో కలిసిపోద్ది. ఏంటి? ఓసరవెల్లి. ఈరోజు క్రైస్తవులు కూడా చాలా మంది ఓసరవెల్లి జీవితాలు కలిగి ఉంటున్నారు. అవునా కాదా? అవును. ఎందుకని ఈ ఓసరవెల్లి జీవితాలు కలిగి ఉంటున్నారు? ఎలాగా? ఎక్కడికి వెళ్తే ఆ రంగులో కలిసిపోతున్నారు. ఎవరో? క్రైస్తవులే. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఓసరవెల్లి వల్ల మనం ఉండకూడదు, వేషధారుల వల్ల మనం బ్రతకూడదు. వేషధారులుగా ఉంటే మనము దేవుని యొక్క ప్రేమను కోల్పోతాం. జాగ్రత్త. ఎందుకంటే దేవునికి వేషధారులు ఇష్టం లేదు. కానీ ఈరోజు వేషధారులుగానే బ్రతుకుతున్నామంటే, వేషధారులుగానే జీవిస్తున్నామంటే, వేషధారులుగానే మన యొక్క జీవిత విధానాన్ని గడుపుతున్నామంటే అది దేవునికి నచ్చని పని. కాబట్టి వేషధారుని కూడా ఏం చేయాలి? మనం మానేయాలి. కానీ ఈరోజు ఎలా ఉన్నాం? వేషధారుల వల్లే ఉన్నాం. వారం అంతా మనకు నచ్చింది మనం చేస్తూ ఉన్నాం. ఆదివారం వచ్చేసరికి నా అంత పరిశుద్ధుడు, నా అంత భక్తిపరుడు లేడు అనుకుంటున్నాం. అవునా కాదా? అవును. మరి అలా అయితే దేవునికి నచ్చుతామా? నచ్చం. ఆదివారం మొదలుకొని ఆదివారం ఆరాధన అయింది మొదలుకొని సోమవారం మొదలుకొని శనివారం వరకు ఇదే నోటితో బూతులు మాట్లాడుతున్నాం, ఇదే నోటితో సినిమా పాటలు పాడుతున్నాం, ఇదే కళ్ళతో సినిమాలు చూస్తూ ఉన్నాం, ఇదే కాళ్ళతో చెడు విధానాలు చూస్తూ ఉన్నాం, చెడ్డవి చూస్తూ ఉన్నాం, ఇదే చేతులతో చెడ్డ పనులు చేస్తూ ఉన్నాం, ఇదే కాళ్ళతో చెడ్డ మార్గాలు నడుస్తున్నాం. మళ్ళీ ఆదివారం రాగానే తెల్ల చొక్కే తెల్ల ఫ్యాంట్ చేసుకుని నా అంత పరిశుద్ధుడు, నా అంత పరిశుద్ధురాలు ఇంకెవరు లేరు అన్నట్టు బ్రతుకుతున్నాం. అది వేషధారణ కాదా? అది వేషధారణే. మరి ఆ వేషధారణ దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఎవరో? దేవుడు. దేవుడు ఎప్పుడైనా సరే రోజుకు ఒక వేషం వేసినట్టు కనబడ్డాడా? రోజు మారినట్టుగా కనబడ్డాడా? లేదు. నిన్న ఎలాగైతే మనల్ని ప్రేమించాడో ఈ రోజు కూడా అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు, రేపు కూడా అలాగే ప్రేమిస్తాడు. నిన్న ఎలాగైతే మన పట్ల కృపను కుమ్మరించాడో ఈ రోజు మన పట్ల అదే కృపను కుమ్మరించాడు, రేపు కూడా అదే కృపను కుమ్మరిస్తాడు. ఆయనలో మార్పు ఉందా? లేదు. నిన్న ఎలాగైతే మనల్ని చూశాడో ఈ రోజు కూడా అలాగే చూశాడు, రేపు కూడా అలాగే చూస్తాడు. అవునా కాదా? అవును. అందుకనే ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఈరోజు నువ్వు నేను నమ్ముకుంటున్న దేవుడు, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నేను ఆశ్రయిస్తున్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎప్పుడు కూడా మారేవాడు కాదు. ఆయన మారనివాడు, ఆయన స్థిరముగా ఉన్నవాడు. ఈరోజు మనము కూడా అలాగే ఉండాలి. ఎలాగా? నిన్న నేడు ఏకరీతి వలె ఉండాలి. మన దేవుడు ఎలాగైతే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడో మనము కూడా నిన్న ఎలా అయితే బ్రతకామో ఈ రోజు అలాగే బ్రతకాలి, ఈ రోజు ఎలాగైతే బ్రతకమో రేపు కూడా అలాగే బ్రతకాలి.
కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆదివారం మొత్తం ఒకలా బ్రతుకుతున్నాం, శుక్రవారం వస్తే ఒకలా బ్రతుకుతున్నాం. అమ్మా ఏదైనా దేవుని యొక్క పనులు వస్తాయి, పండుగలు వస్తాయి, అలా బ్రతుకుతున్నాం. అవునా కదా? ఎక్కడికి వెళ్తే ఆ విధానంలో కలిసిపోతున్నాం, ఎక్కడికి వెళ్తే ఆ యొక్క మనుషుల్లో కలిసిపోతున్నాం. అలా ఉండకూడదు. ఎక్కడున్నా సరే నువ్వు ఎలా ఉండాలి? స్థిరత్వము కలిగి ఉండాలి. ఓసర వెళ్ళే వలె మనం ఉండకూడదు, వేషాలు వేసుకునే వరకు మనం ఉండకూడదు, వేషధారుల వలె మనం జీవించకూడదు. కానీ ఈరోజు వేషధారుల వలె ఉంటున్నారేమో, జాగ్రత్త. వేషధారులను మనం మానేసే వరకు ఉండాలి, వేషధారులుగా మనం జీవించకూడదు. ఇంకేమంటున్నాడు? అసూయయు. అమ్మా ఏంటంట? అసూయయు. అసూయ కూడా ప్రమాదమేనా? ఎస్, ప్రమాదమే. అసూయను కూడా ఏం చేయమంటున్నాడు దేవుడు? మానే అంటున్నాడు. దీన్ని అసూయను కూడా. మరి అసూయను మనం వదిలేస్తున్నామా? అసూయనే అనుసరిస్తూ ఉన్నామా? అమ్మా అందరికి వందనాలు. ఈరోజు చాలా మందిలో 100కి 99% మంది అసూయతో నిండిపోయిన వారు ఉన్నారు. ఎందుకనంటే ఒకరు ఎదుగుతుంటే చూసి వార్చలేరు. అవునా? ఒకరు బాగా వాక్యం చదువుతుంటే చూసి వార్చలేరు, ఒకరు బాగా ప్రార్థన చేస్తుంటే చూసి వార్చలేరు, ఒకరు బాగా వాక్యం చదువుతుంటే, పాటలు పాడుతుంటే, దేవుని పరిచర్య చేస్తూ ఉంటే చూసి వార్చలేరు. అంతేకాదు దేవుని విషయంలోనే కాదు, లోక విషయంలోనూ కూడా అంతే. అవునా కదా? ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుని ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అనుకో, వాడిని చూసి ఎవడైనా ఓర్చుతాడా? అదే లేదు. ఇప్పుడు ఎవడన్నా ఉన్నట్టున్నట్టుగా ఉన్న గుడిసి తీసేసి ఇల్లు కట్టుకున్నాడు అనుకో, అయ్య బాబు ఆయన చూసి ఓర్చుతారా? వార్చరు. అవునా? అవును. ఉన్నట్టున్నట్టుగా ఎవరైనా ఒక కోసో 2 కోసో బంగారం కొనుక్కుని వేసుకున్నారు అనుకో, వారిని చూసి ఓరుస్తారా? వారెవరు? ఎందుకని? అసూయ. మనం నాశనం అయిపోయినా పర్లేదు, పక్కడు ఏం చేయకూడదు? బాగుపడకూడదు. ఈరోజు మనుషుల్లో ఉన్న విధానం అటువంటిది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఏం ఉండకూడదు? అసూయ ఉండకూడదు. మనలో అసూయ ఉండకూడదు. అసూయ మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో, మన యొక్క విధానంలో ఉండే ప్రయత్నం చేయకూడదు. అవునా కాదా? అవును. మరి దేవుడు ఎవరి మీద ఎప్పుడైనా అసూయ పడ్డాడమ్మా? మన మీద ఎప్పుడైనా? దేవుడు ఎప్పుడు పడలేదు. మరి ఈరోజు మనం పడుతున్నామా? దేవుడి పిల్లలు మనం అసూయ పడుతున్నామా? ఎస్, అసూయ. అమ్మ ఇంకా చెప్పనా? చిన్న బిడ్డ మొదలుకొని పెద్దల వరకు ఏముంటున్నాయి? అసూయ. ఎందుకనంటే చిన్న వయసు నుంచే వారిలో అసూయ నింపేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అసూయను కూడా మనం ఏం చేయాలి? మానేయాలి. ఎవరైనా ఎదుగుతూ ఉంటాయి, అయ్యో నా సహోదరుడు కదా ఎదుగుతున్నాడు, చాలా మంచి విషయమే, ఆయన ఎదుగుదల కోసం ఇంకా ప్రార్థన చేద్దాం, ఆ ఎదుగుదలలో ఆయన స్థిరంగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం అని స్వభావం మనం కలిగి ఉండాలి. నా సహోదరే కదా బాగుపడుతూ ఉంది, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఉంది, తన గురించి ఏం చేద్దాం? మనం ప్రార్థన చేద్దాం అని ఒక మంచి ఆలోచన ఉండాలి. నాతో చదివిన నాకు తోటి సహోదరుడే కదా ఇప్పుడు మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, ఆ ఉద్యోగం కోసం మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం అనే స్వభావం మనలో ఉండాలి. కానీ ఈరోజు ఏముందో తెలుసా? వాడు ఉద్యోగం చేస్తుంటే మనం చూసి వార్చలేం, వాడు ఇల్లు కడుతుంటే మనం చూసి వార్చలేం, వాడు పక్క వాళ్ళు మంచి చీర కట్టుకుంటే చూసి వార్చలేం, పక్క వాళ్ళు బంగారం కొనుక్కుంటే చూసి వార్చలేం. అవునా కదా? అవును. ఈరోజు మనలో అటువంటి స్వభావం అనేది ఉండకూడదు, అసూయ ఉండకూడదు, అసూయ పడేవారు మనం ఉండకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరి మీద అసూయ పడలేదు, అందరి మీద ప్రేమనే చూపించాడు. అవునా కాదా? అవును. అవును. కానీ ఈరోజు మనం దేవుని పిల్లలని మనం ప్రేమను చూపిస్తున్నామా, అసూయ చూపిస్తున్నామా? అందరి మీద అసూయే చూపిస్తున్నాం. మరి అలాగైతే మరి దేవునికి నచ్చుతామా? దేవుని పిల్లలుగా మనకి అర్హత ఉందా? లేదు. అందుకని అది కూడా అంటున్నాడు, మీలో కాల అసూయ ఉంటే అసూయను కూడా ఏం చేయండి? మానేయండి అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? 5వదిగా ఏమంటున్నాడు తెలుసా? సమస్తమైన దూషణ మాటలను కూడా మానేయండి. సమస్తమైన దూషణ మాటలు కూడా ఏం చేయమంటున్నాడు మా దేవుడు? మానేయమంటున్నాడు. అమ్మా సమస్త దూషణ మాటలేంటి చెప్పాలి? సమస్త దూషణ మాటలేంటి? సమస్త దూషణ మాటలు అంటే ఏంటో తెలుసా? ఈ మధ్య మొన్న ఎక్కడో సర్వే చేశారంట. ఏమని వచ్చిందంట సర్వేలో? ఎక్కువ క్రైస్తవులే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఏం చేస్తారంటే క్రైస్తవులు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఏంటా ఇంగ్లీషు అని అంటే ఏమీ లేదమ్మా, బూతులు. ఏటమ్మా? బూతులు. క్రైస్తవులు బూతులు మాట్లాడుతున్నారు ఈరోజు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అవునా కాదా? చాలా మంది బాప్తిసం పొందిన వారు,
బాప్తిసం పొందిన వారు ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారు, వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. మరలా వారే వచ్చి లోకంలో బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అవునా? బూతులే కాదు, ఇంకేమన్నా నాశనకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవునా కదా? అవును. అందుకని దేవుడు అంటాడు, మన నోట స్వరాజ్యాలైనను, బూతులైనను, నాశనకరమైన మాటలైనను రాకూడదంట. మన మాటలు మంచి ఉండాలి తప్ప చెడు విధానం ఉండకూడదంట. కానీ ఈరోజు మన మాట విధానం ఎలా ఉంటుంది? నోరు తెరిస్తే ఏంటి? బూతులే. నోరు తెరిస్తే ఏంటి? నాశనకరమైన మాటలే. నోరు తెరిస్తే ఏంటి? ఎప్పుడు ఎవరిని నోటుతో తిడదామా, ఎవరిని పలానా మాట అందామా అని చూస్తున్నాం తప్ప, అయ్యో ఈ నోటుతో దేవుని వాక్యాన్ని చదువుతున్నానే, ఈ నోటుతో ప్రార్థన చేస్తూ ఉన్నానే, ఈ నోటుతో దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నానే, అదే నోటితో మరలా బూతులు ఆడితే దేవుని నామానికి అవమానమే అని ఆలోచించేవాడు ఒక్కడు కూడా లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ విధంగా బ్రతకూడదు. ఈరోజు మనం ఆ విధంగా ఉండకూడదు. మనమైన ఎవరో ఆలోచించకపోతే మనకేటి? ఈరోజు మనమైన ఆలోచన చేయాలి కదా. ఈరోజు మనము కూడా వాక్యాన్ని నేర్చుకుంటున్నాం కదా, మనము కూడా వాక్యంలో బలపెడుతూ ఉన్నాం కదా, మనము కూడా ఇదే నోటితో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం కదా, మనము కూడా ఇదే నోటితో దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం కదా. మరి అటువంటి నోటితో మనం బూతులు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. నాశనకరమైన మాటలు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. అవునా కదా? అవును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమైన దోషణ మాటలు కూడా మనం ఏం చేయాలి? మానేసేవారిగా ఉండాలి. మన నోట చెడు మాట కాదు కానీ మన నోట మంచి మాట పలికేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైనా ఎదుటివారిని చూసి మనం ఏం చేయాలి? నువ్వు నాశనం అయిపోతారా, నువ్వు మట్టి కొట్టుకుపోతారా అని వారిని తిట్టకూడదు, బూతులు మాట్లాడకూడదు. నువ్వు బాగుపడయా అని మంచి మాటలు చెప్పాలి. వారి యొక్క బాగును మనం కోరుకోవాలి. మన మాట వింటే అయ్యో పలానా నాన్నబాబు గారు వచ్చారా, లేదా పలానా వ్యక్తి వచ్చారా అని త్వరపడి లేచి వారు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడేవారుగా ఉండాలి తప్ప, మరి వాడితో మాట్లాడితే మనకే ప్రమాదం రా అనేవారుగా మనం ఉండకూడదు. అందుకనే ఇంకేమంటున్నాడు? అది కూడా సమస్తమైన దోషణ మాటలు కూడా మానేమంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఎలా ఉండాలంట? మనం క్రొత్తగా జన్మించిన శిశువులు వలె ఉండాలంట. శిశువులు ఎలా ఉంటారు? బూతులు మాట్లాడుతూ ఉంటారా? అసూయ పడుతూ ఉంటారా? చెడు పనులు చేస్తూ ఉంటారా? చెడు మార్గాల్లో నడుస్తూ ఉంటారా? ద్వేషం పెట్టుకుంటూ ఉంటారా? పగలు పెట్టుకుంటూ ఉంటారా? శిశువులు ఏం చేస్తారమ్మా? మనం నవ్వితే వాళ్ళు మనతో పాటు నవ్వుతారు, మనం గిల్లితే ఏడుస్తారు. అవునా కదా? నవ్విస్తే నవ్వుతారు, గిల్లితే ఏడుస్తారు. అవునా కదా? అవును. వారికి ఏమైనా తెలుసా? పాపం ఏటో, పరిశుద్ధత ఏటో తెలుసా? తెలీదు. ద్వేషం ఏటో, పగ ఏటో, అసూయ ఏటో తెలుసా? తెలీదు. అవునా కదా? అవును. మనం కూడా ఎలా ఉండాలంట? ఆ శిశువులను పోలిన వారై ఉండాలంట. అంటే ఆ శిశువుల యొక్క హృదయం ఎలాగైతే ఉంటుందో, వారి యొక్క విధానం ఎలాగైతే ఉంటుందో మనం కూడా అలాగే ఉండాలంట. ఎలాగా? ఎటువంటి కోపము లేకుండా, ఎటువంటి అసూయ లేకుండా, ఎటువంటి భేదము, ద్వేషము, పగ, ప్రతీకారము లేకుండా, దుష్టత్వం లేకుండా, చెడుతనము లేకుండా, చెడు మార్గాల్లో నడవకుండా మనము కూడా జీవించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని అంటున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. ఆ శిశువులు ఎలాగైతే ఉంటారో, ఆ చిన్న బిడ్డలు ఎలాగైతే ఉంటారో వారి వలె మీరు కూడా ఏం చేయండి? ఉండండి. వారిని ఒక మాదిరికరమైన జీవితంగా మీరు తీసుకోండి. వారి యొక్క జీవితాన్ని చూసి మీరు కూడా అలా జీవించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఈరోజు శిశువు దేని వలన ఎదుగుతాడమ్మా? శిశువుకి ఏం పెడతారు? బిర్యానీ పెడతారా? సాంబార్ వేసి పప్పు వేసి బొవ్వ పెడతారా? చేప కూర వేసి బొవ్వ తినిపిస్తారా? అన్నం తినిపిస్తారా? చెప్పాలి. ఫ్రైడ్ రైస్ తినిపిస్తారా? నూడిల్స్ తినిపిస్తారా? మరి ఏం పెడతారు శిశువుకి? కేవలం తల్లి పాలు మాత్రమే. అవునా? అవును. అలాగే ఈరోజు క్రైస్తవ పిల్లలమైన మనకి, లేదా దేవుని పిల్లలైన మనకి
దేవుడు ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? అదిగో ఆ శిశువు ఎలాగైతే తన తల్లి పాలు తాగి ఎదుగుతాడో, ఈరోజు నీవు ఎవరు? నీవు నా కుమారుడు కదా, నీవు నా కుమార్తెవు కదా, నీవు కూడా నా వాక్యం అనే పాల వలన ఎదుగు. దేని వలన ఎదుగు? నా వాక్యం అనే పాల వలన ఎదుగు. ఈ వాక్యం అనే పాల వలన వెదిగితే, ఈ వాక్యము ద్వారా నీవు వెదిగితే నిన్ను పరిశుద్ధతలో పడగొట్టేవాడు ఇంకెవడు ఉండడు. నేను విధేయతలో పడగొట్టేవాడు ఇంకెవడు ఉండడు. నిన్ను భక్తిలో పడగొట్టేవాడు ఇంకెవడు ఉండడు. అందుకని నువ్వు క్రైస్తవుడని పేరు పెట్టుకుని, దేవుని కుమారులము కుమార్తెలని పేరు పెట్టుకుని ఏయో తిని బ్రతక్కో, ఏయో తాగి బ్రతక్కో. నా వాక్యం అనే పాల తాగు, నా వాక్యం అనే ఆహారముని తీసుకో. ఇంకో దిక్కున అంటాడు, యెహెజ్కేలు గ్రంథంలో అనుకుంటా అంటాడు ఏమని, యెహెజ్కేలు గ్రంథంలోనే అనుకుంటా 1వ అధ్యాయంలో అంటాడు ఏమని, ఒకసారి చదువుతామా? యెహెజ్కేలు గ్రంథము ఒకసారి చదువుదాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము, ఒకసారి నేను చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుము. ఏం చేయమంటున్నాడు? నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకో. దేవుడు ఏ గ్రంథాన్ని ఇచ్చాడు మనకి? 66 పుస్తకములు గల ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథమును మనం తీసుకుని దానితో మన కడుపు నింపుకోవాలి. ఏం చేయాలి? దానితో మన కడుపు నింపుకోవాలి. అంటే ఈ యొక్క గ్రంథమును మనకు ఆహారంగా తీసుకోవాలి. ఏ ఆహారముగా తీసుకోవాలి? భౌతికమైన ఆహారము కాదు, ఆత్మీయమైన ఆహారముగా తీసుకోవాలి. దేన్ని? ఈ వాక్యము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మీరు వాక్యములో ఎదగండి. వాక్యమును మీరు స్వీకరించి, వాక్యమును మీరు అంగీకరించి, వాక్యములో ఎదిగే ప్రయత్నం మీరు చేయండి. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? వాక్యంలో ఎదిగేవారుగా ఉన్నామా? వాక్యాన్ని అతిక్రమించి, వాక్యాన్ని విడిచిపెట్టి మన ఇష్టసరంగా మనం జీవించేవారుగా ఉన్నామా? మన ఇష్టసరంగా మనం జీవించేవారుగా ఉన్నాము తప్ప దేవుని వాక్యానుసరంగా జీవించేవారుగా లేము. దేవునిలో వాక్యంలో ఎదిగేవారుగా లేము. అవునా కదా? అవును. దేవుని వాక్యంలో ఎదిగితే దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తాం. మరి ఏదో దేవుడు చెప్పినట్టుగా చేస్తామో, దేవుని చెప్పని విధంగా చేస్తూ ఉన్నామా? దేవుడు చెప్పని విధంగానే మనం చేస్తూ ఉన్నాం. అవునా కదా? అవును. మరి అలాంటప్పుడు మనం దేవుని వాక్యంలో ఎదగలేనట్టే కదా? ఎస్, ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఎదగలేనట్టే, ఖచ్చితంగా. మరి ఈరోజు మనం ఎలా ఉండాలి? వాక్యంలో ఎదిగేవారుగా ఉండాలా? వాక్యాన్ని విడిచిపెట్టి మన ఇష్టసరంగా మనం జీవించేవారుగా ఉండాలా? వాక్యంలో ఎదిగేవారుగానే మనం ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా సమస్తమైన దుష్టత్వమును మానేసి, సమస్తమైన కపటమును మానేసి, సమస్త దోషణ మాటలు మానేసి, చిన్న బిడ్డలు ఎలాగైతే క్రొత్తగా జన్మించిన శిశువు ఎలాగైతే ఉంటాడో, మనము కూడా వారి వలె ఉండి దేవుని వాక్యములో, దేవుని యొక్క వాక్యములో మనము ఎదిగేవారుగా ఉండాలి. దేవుని వాక్యంలో ఎదగాలి. దేవుని వాక్యంలో ఎదిగితేనే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలుగుతాం. దేవుని వాక్యానుసారంగా మనం ఎదగలేదు అని అంటే, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మన ఇష్టసరంగా మనం జీవించాము అంటే, మనము దేవునికి ఇష్టమైన వారము కాదు, దేవునికి కోపం తెప్పించిన వారం అవుతాం, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారమే అవుతాం. అవునా కాదా? అవును. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా దేవుని వాక్యంలో ఎదుగుతూ, దేవుడు చెప్పినట్టుగా మనక జీవితాన్ని మలుచుకొని, మనమందరము కూడా ఈ లోక విషయాలన్నిటిని విడిచిపెట్టి, లోకంలో ఉన్న పాపము, ద్వేషము, అసూయ, పగ, ప్రతీకారము, దుష్టత్వము, దోషణ మాటలు, కపటము, వీటన్నిటిని మానేసి మనమందరము కూడా దేవునిలో, క్రీస్తు యేసులో మనమందరము కూడా చిన్న బిడ్డల వలె మంచి స్వభావము గలవారిగా, మంచి ప్రవర్తన గలవారిగా,
అమ్మా దేవుడు ఎట్టి రీతిగా మనం ఉండాలని ఆశపడుతున్నారు, అట్టి రీతిగా మనం అందరము కూడా మన యొక్క బ్రతుకును కొనసాగించుకొని దేవునిలో ఉన్నతంగా ఎదుగుతూ దేవుడిచ్చే అనేకమైన ఆశీర్వాదాలు మనం అందరం పొందుకునే వారు ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపికతను మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వెనుక ఈ మాటలను మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. అందరికీ వందనాలు.